తరచూ నోరు జారుతున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో మరోసారి నోరు జారారు. స్టేజ్ పై ఓపెన్ గా బూతులు మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. నటుడు అలీపై నోరు పారేసుకున్నారు. అలీ ఎక్కడున్నాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లాలని స్టేజ్ పై చెప్పిన రాజేంద్ర ప్రసాద్, ఏంటి మీరు చప్పట్లు కొట్టరా అంటూ జనాన్ని నిలదీసిన రాజేంద్ర ప్రసాద్, చప్పట్లు కొట్టకపోతే మీకు సిగ్గులైనట్లే అంటూ కామెంట్ చేశారు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిన ఏరా అలిగా ఏడే అయిన ఏరా అలిగా ఏడే అయిన ఏరా అలిగా ఏడే ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. ఇటీవల తరచూ నోరు జారుతున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో మరోసారి నోరు జారారు. స్టేజ్ పై ఓపెన్ గా బూతులు మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. నటుడు అలీపై నోరు పారేసుకున్నారు. అలీ ఎక్కడున్నాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లాలని స్టేజ్ పై చెప్పిన రాజేంద్ర ప్రసాద్, ఏంటి మీరు చప్పట్లు కొట్టరా అంటూ జనాన్ని నిలదీసిన రాజేంద్ర ప్రసాద్, చప్పట్లు కొట్టకపోతే మీకు సిగ్గులైనట్లే అంటూ కామెంట్స్ చేశారు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిన ఏరా అలిగా ఏడే అయిన ఏరా అలిగా ఏడే అయిన ఏరా అలిగా ఏడే ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను.